హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్ల పంపిణీ అండి. సో పీఆర్సీ మరియు ఇతర బకాయి గురించిన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. చెల్లింపులపైన సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మీరైతే వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఏపీలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఉద్యోగి మరియు పెన్షనర్కి సంబంధించి దాదాపుగా లక్షల్లోనే పెండింగ్ బకాయిలు ఉన్నాయండి. అది అలా ఉండగా ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగులతో ఇక తంటాలే అండి. తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వదలకపోయినా కూడా ఇబ్బందుల్లో పడతారు కూటమి ప్రభుత్వం. బాబు హామీలపై పవన్ ఒత్తిళ్లు కూడా తప్పవు. పవన్ గారు కూడా హామీ ఇచ్చి ఉన్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుతీరనున్న కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల నుంచి ప్రధాన సవాళ్లు ఎదురుకానున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చలేదన్న ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులందరూ కూడా కూటమి సర్కారుకు మెజారిటీ కట్టబెట్టడంలో సక్సెస్ అయ్యారు. అయితే కీలకమైన సిపిఎస్ రద్దు విషయంపై చంద్రబాబు ఏమీ పెద్దగా హామీ ఇవ్వలేదు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం నెల 1వ తేదీనే వేతనాలు మరియు పెన్షన్లు ఇస్తామని అయితే తెలిపారు. అదేవిధంగా పెన్షన్దారులకు కూడా ఒకటో విధంగా పెన్షన్లు కూడా చెల్లిస్తామని వాగ్దానం చేశారు. ఈ 2 హామీలను ఇప్పుడు నెరవేర్చవలసి ఉంది. వైసీపీ హయాంలో అటు ఉద్యోగులకు ఇటు రిటైర్ అయిన వారికి పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వలేదు. దీంతో వారంతా కూడా జగన్కు యాంటీ అయ్యారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సమయానికి తమకు జీతం రాళ్ళు వస్తాయని భారీగా ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు ఉద్యోగ పెన్షన్లు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో 6 నెలల వరకు కూడా ఆర్థిక పరిస్థితి సహకరించేలా కనిపించడం లేదు రాష్ట్రంలో. దీంతో చంద్రబాబు తొలి 6 మాసాలు కూడా ఈ సమస్యలను పరిష్కరించాల్సిన అవకాశం లేదని అయితే తెలుస్తోంది. చంద్రబాబుపై ఉన్న అభిమానంతో అంతో ఎంతో 2-3 మాసాలు ఆగిన తర్వాత తమ డిమాండ్ల చిట్టాతో ఉద్యోగులు రెడీ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇక పీఆర్సీ విషయంలోనూ వైసీపీ సర్కారు తమను మోసం చేసిందనే భావన ఉద్యోగ వర్గాల్లో ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పుడు దానిని సవరించేలా ప్రతిపాదనలు, వారి డిమాండ్లను వారు చేయుచున్నారండి. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నాయకులు దీనికి సంబంధించిన డిమాండ్లతో రెడీ అవుతున్నారు. చంద్రబాబు హయాంలో 2015లో 43% ఫిట్మెంట్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు అదే స్థాయిలో తమకు కావాలని పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక మరో ముఖ్యమైన వ్యవహారం ఏంటంటే డిఎస్సి విషయం కూడా కూటమి సర్కారుకు సవాల్గా మారింది. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాదు తొలి సంతకం కూడా మెగా డిఎస్సి పైనే ఉంటుందని చెప్పారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఇప్పుడు విద్యాశాఖలో పాఠశాలలు కానీ, ఉన్నత విద్యలో పాఠశాలలో కానీ ఎక్కడే కానీ ఖాళీలు లేవని తెలుస్తోంది. ఉన్న 4,000 మందికి వైసీపీ ప్రభుత్వం గత ఏడాది చివరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసింది. దీంతో ఇప్పుడు కొత్తగా మెగా డిఎస్సి చేయాలి అంటే చంద్రబాబు వెయిట్ చేయక తప్పదు. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ పాఠశాలలను విలీనం చేశారు వంటి విషయాలను తెలుసుకున్నాక కానీ నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. పైగా ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు సంతకం చేసినా కూడా ఫలితం కనిపించేసరికి మాత్రం ఎంత మాత్రం ఫలితం కనిపించలేదంటున్నారు. 6 మాసాల గడువు ఈజీగా పడుతుంది, ఎంత లేదన్నా కూడా అని అయితే చెప్తున్నారండి ఇప్పుడు. ఈ విధంగా మొత్తానికి చంద్రబాబు వచ్చే 6 నెలల వరకు కూడా కష్టకాలమే అని అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఆయన ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేరుస్తారు? 1వ తేదీన టాంచనుగా పెన్షన్లు, జీతాలు అమలు ఇస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. అలాగే మెగా డిఎస్సి సంబంధించి కూడా ఈ విధంగా తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన వీటన్నిటిని ఎలా ఎదుర్కొనున్నారో మనమైతే రేపటి వరకు వేచి చూడవలసింది అయితే ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.